గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం ముగిసింది. వరంగల్ జిల్లా నేతల సమన్వయానికి కమిటీ వేస్తున్నట్లు మల్లు రవి ప్రకటించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై వచ్చే వారం చర్చిస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. రైట్గా గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం ముగిసింది. వరంగల్ జిల్లా నేతల సమన్వయానికి కమిటీ వేస్తున్నట్లు మల్లు రవి ప్రకటించారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై వచ్చే వారం చర్చిస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అంశంలో గతంలో ఒకవైపు కొండమురళికి వరంగల్ జిల్లా నేతల మధ్య జరిగినటువంటి విషయంలో ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ సంఘం ఒక కొండమురళిని అదేవిధంగా వరంగల్ జిల్లా నేతలను పిలిచి ఇద్దరిని మాట్లాడింది. వారి దగ్గర నుంచి వివరణ కూడా తీసుకుంది. మరోవైపు పీసీసీకి సంబంధించిన ఒక లేఖ రాయాల్సిన తెలుస్తుంది. దాంతో పాటు గజ్వేల్లో డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి పైన అక్కడ స్థానిక నేతలు పరస్పరం దాడులు చేసుకున్న అంశం కూడా ఆ పీసీసీ క్రమశిక్షణ సంఘం సంబంధించి వాళ్ళకు దృష్టికి రావడంతో అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు తీసుకొని తదుపరి యాక్షన్ మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మల్లు రవి స్పష్టం చేశారు. దాంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి శిక్షణలోనే డీసీసీ చైర్మన్ ఒకవైపు సంబంధించి నర్సారెడ్డి పైన దాడి జరగడం అని కూడా పార్టీ కొంత సీరియస్ గా పరిగణిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అంతర్గత పోరు వల్ల ఆయన పైన దాడి చేసినట్టుగా కూడా ఒకవైపు క్రమశిక్షణ సంఘం అనుమానిస్తుంది. దానికి సంబంధించిన విషయంలో పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత దాడికి కారకులు ఎవరు, జరిగినటువంటి పరిస్థితికి పూర్తి వివరాలు ఆరాలు తీసిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిటీ భావిస్తుంది. మరోవైపు ఆయనను కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 4 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేశారు. ఇందులో షామోన్ ఆ విధంగా కన్వీనర్ గా ఉన్నారు. వీరికి సంబంధించిన విషయాలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. దానికి తోడు మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే చేస్తున్న కామెంట్స్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి హైకమాండ్ హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీ నిలబెట్టుకోలేదు. ఆ విషయంలో ఇప్పటికైనా హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారడంతో కూడా ఇంతవరకు దాని మీద ఎవరు మాకు కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ వస్తే పరిశీలిస్తామని ఇప్పటి వరకు అన్నటువంటి ఒకవైపు మల్లు రవి ఇప్పుడు ఈ విషయంలో తర్వాత ఈ విషయంపైన మాట్లాడదాము. మరోసారి జరిగే సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఇష్యూని మేము చర్చిస్తామని చెప్పేసి కూడా మల్లు రవి స్పష్టం చేశారు. మొత్తానికైతే పార్టీలో క్రమశిక్షణ సంఘం పూర్తి స్థాయిగా కొంచెం సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా వేటు వేస్తాము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు బీసీ నేతల విషయంలో ఒక రకంగా, ఓసీ నేతల విషయంలో మరో రకంగా క్రమశిక్షణ కమిటీ వివరిస్తున్న విషయం పైన ఇప్పటికే కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మల్లు రవి ఈ విషయంపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.